హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము వీకెండ్ గండికోట ట్రిప్కి మా ఐవీ కార్లో వెళ్ళాం. మాకు జర్నీ అయితే 6 hours పట్టింది. ఇంకా లాస్ట్ మినిట్ ప్లాన్ అవ్వడం వల్ల ఆన్ ద వేలని కాల్ చేసి అకామిడేషన్ అరేంజ్ చేసుకున్నాం. లక్కీగా మాకు గండికోట వ్యూ పాయింట్ నుంచి 200 మీటర్స్లోనే రూమ్ దొరికేసింది. నైట్ సైట్లోనే క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసి ఎర్లీ మార్నింగ్ గ్రాండ్ క్యానియన్ దగ్గర సన్ రైజ్ చూడడానికి వెళ్ళాం. క్యానియన్ అండ్ సన్ రైజ్ ఇస్ ద బెస్ట్ ఎవర్ కాంబినేషన్. మీకు కావాలంటే అక్కడే టెంట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. టెంట్కి అయితే 1500 పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. నైట్ డిన్నర్, స్టే, క్యాంప్ ఫైర్, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయిపోతాయి. తర్వాత అలానే గండికోట ఫ్లోట్ ఎక్స్ప్లోర్ చేస్తూ శ్రీ మాధవరాయ టెంపుల్ చూసాం. టెంపుల్ అయితే చాలా ఇంక్రెడిబుల్గా ఉంది. అమేజింగ్ ఆర్కిటెక్చర్ అని చెప్పచ్చు. ఎక్కడ చూసినా చాలా అంటే ఇంట్రికేట్గా ఆర్కిటెక్చర్ ఉంది. అలా టెంపుల్ ప్రమైసెస్లో వాక్ చేస్తూ అక్కడున్న ఐడల్స్ మేము చూడలేకపోయాం. ఎందుకంటే ఐడల్స్ అన్నీ సేఫ్టీ రీజన్స్ వల్ల మొఘల్ రూల్లో మైద్పూర్కి షిఫ్ట్ చేసి పునఃప్రతిష్ఠించారు. ఇప్పుడు వీకెండ్ అయితే ఇక్కడికి వెళ్ళడానికి ఇదైతే చాలా బెస్ట్ ప్లాన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.